నీవు శోధనను తప్పించుకునేదవని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. మీలో చాలామంది అనేక శోధనతో పీడించబడుతున్నారు. వ్యభిచార శోధన, కామపూరిత శోధనలు, వ్యసనాలు, తాగుడు, ఇలా లోకపరమైనటువంటి స్నేహాలు, అనేక రకాల శోధనలు మిమ్మల్ని వెంటాడుతూ సాతాను మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, ఎవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో వారి శోధనను యేసు క్రీస్తు నామములో తప్పించుకుంటారని సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా రిసీవ్ అని. ఈ ప్రవచన వాక్కు 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం వచ్చిందండి. సాధారణంగా మనుషులో కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సమీపించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగచేయును. దేవుడు నమ్మదగిన వాడు. శోధన, సాతాను శోధన ద్వారా నేను వెనక్కి లాగి పాపంలో పడేసే విధంగా సాతానుడు దురాత్మలు అనేక ప్లాన్లు వేస్తుంటాయి. అందువల్ల చాలామంది రహస్య శోధనలో పడి దేవునికి దూరంగా మారి లోకానుసారంగా జీవిస్తున్నారు. అయితే వాక్యం తెలియచేసే వాగ్దానం ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు. నీకు ఎలాంటి శోధన వచ్చినా కానీ నువ్వు విశ్వాసం కలిగినట్లయితే ఆ శోధన నుంచి నువ్వు తప్పించుకునే విధంగా దేవుడు నీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాలను కూడా ఆయన సరళం చేస్తాడు. నువ్వు అప్పుల్లో పడాలనే శోధన, వ్యభిచారాలు పడాలనే శోధన, లేక సినిమాలు చూడాలి, లేక షికారుకి వెళ్ళాలి, లేదంటే వాక్య విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేయాలని శోధనని కలిగిన ప్రతిసారి కూడా వినండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ శోధన నుంచి నువ్వు బయటికి వచ్చే విధంగా నీకు మార్గములు సరళం చేసి ఉన్నాడు. సో కాబట్టి శోధన నువ్వు జయించగలవు. ఆ జయించే విధంగా దేవుడు నీకు మార్గాలు సరళం చేశాడు. అయితే ఈ శోధన తప్పించుకోవాలంటే కొన్నిసార్లు ఎవరి ద్వారానైతే శోధన వస్తుందో వారిని కొన్నిసార్లు దూరం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నడవక, అపాసులు కూర్చున్న చోటున కూర్చుండకుండా వారిని దూరం పెట్టాల్సి ఉంటుంది. ఏదైతే నీకు శోధన కలిగిస్తుందో దాన్ని దూరం పెట్టినప్పుడు దేవుడు నువ్వు జయించే విధంగా చేస్తావు. ఎవరైతే శోధన చేయిస్తారో రాబోయే రోజుల్లో మరింత పరిశుద్ధంగా జీవిస్తారు. ఎవరైతే శోధనకు దూరంగా జీవిస్తూ జయించే వారిగా ఉంటారో వారిని ఆస్తి ఆవరిస్తుంది. ఎందుకంటే శోధనల ద్వారా సాతానుడు నీ ఆస్తిని, నీ ఆశీర్వాదాన్ని, నీకు రావాల్సిన ఉద్యోగాన్ని, లేక నీ కుటుంబంలో జరగాల్సినటువంటి మేలను దురాత్మలు దొంగిలించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో శోధనలు జయిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా వాటిని లయం చేస్తూ ముందుకు సాగుతావో ఇక ఆశీర్వాదాలన్నీ నీ వశమవుతాయి. ఆస్తి కానీ, ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధులు కానీ ఇవన్నీ నీకు జరుగుతాయి. సో కాబట్టి ఆ శోధన జయించేటువంటి ఆ శక్తి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నేను ఏ శోధనలో నువ్వు ఉన్నావు, ఏది నిన్ను బలహీనపరుస్తుంది, ఏది నిన్ను ఈజీగా దేవుని నుంచి దూరం చేసే విధంగా ఉంది, ఆ శోధన నువ్వు దేవునికి అప్పగించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శోధనను జయించే విధంగా చేస్తాడు. యోసేపుకు శోధన వచ్చినప్పుడు పారిపోయే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఇస్కరీ యూదాకు శోధన వచ్చినప్పుడు, ఆ యొక్క డబ్బులు తీసుకున్న శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోయి యేసు క్రీస్తు వారిని అప్పగించాడు. అయితే శోధన నువ్వు జయించే విధంగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఈరోజు నీకేమైతే శోధన ఉన్నాయో అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా, శక్తి ద్వారా జయిస్తావని ప్రవచిస్తూ హరిసి అని టైప్ చేయండి. రాబోయే రోజుల్లో మరింత పరిశుద్ధంగా జీవిస్తావని ప్రవచిస్తున్నాను. హరిసి అని టైప్ చేయండి. సులువుగా చిక్కులు పెట్టే శోధనలు, పాపాలన్నీ కూడా నువ్వు తప్పించుకుంటావని నేను ప్రవచిస్తున్నాను. హరిసి అని టైప్ చేయండి. రాబోయే రోజుల్లో గొప్ప ఆశీర్వాదం అనుభవించే బిడ్డగా గొప్ప సాక్షిగా ఉంటామని ప్రవచిస్తున్నాను. హరిసి అని టైప్ చేయండి. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్స్లో 4 ఛానల్స్ ఉన్నాయి. చాలా షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. విశ్వాసం పెరుగుతుంది. షేర్ చేయండి. అలాగే శ్రీనివాలో ఉన్న బేదల్లో చర్చిలో ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుందండి. దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. కుటుంబాలుగా రండి. శనివారం నాడు కూడా లోతైన ప్రవచన డెలివరెన్స్ కోసం నేను పర్సనల్ ఇస్తున్నాను. అలాగే శుక్రవారం నాడు కూడా లోతైన డెలివరెన్స్ కోసం, ప్రవచనం కోసం, ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తున్న వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేసి, ఆఫీస్ నెంబర్ కాల్ చేసి కనుక్కోండి. విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తిపడుతుండగా ఈరోజు మిమ్మల్ని పీడించే శోధనలన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోతున్నాయి. కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు జయించబోతున్నావు. త్వరలో సాక్ష్యంతో వస్తాను ప్రవచిస్తున్నాను. గాడ్